నమస్తే విలేజ్ వన్ ప్రపంచానికి స్వాగతం. కృష్ణా జిల్లా మచిలీపట్నం అదే బందరులో విలేజ్ వన్ బృందానికి ఒక పల్లెటూరు ఇల్లు లాంటిది కాస్త అందంగా కనిపించింది. మార్కెట్లో అది రోడ్డు పక్కన అలాంటిది కనిపించడంతో సహజంగానే అచ్చెరు ఉంది. సంగతేంటో చూద్దామని అడుగులేశాం. ఎమరాల్డ్ అనే బోర్డు అంటే మరకతం అన్నమాట. ప్రకృతి వ్యవసాయ ప్రచార వేదిక అనే ట్యాగ్ చూడడంతోనే సగం అర్థమవగా అరుగు ఎక్కగానే కాస్త ప్రత్యేకమైనదే అనే విషయం మాత్రం తెలిసింది. అరుగుపైనే రంగులతో అలంకరించిన ఎడ్లబండి, స్వాగతిస్తున్న ధాన్యపు ఎన్నుల తోరణాలు, మట్టి పాత్రలు మంచి పల్లెటూరులో అడుగు పెడుతున్నట్లే అనిపించింది. చుట్టూ పరకాయించి చూసి సరాసరి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాం. అసలు ఈ షాప్ దేనికి సంబంధించినది, ఏమిటి దీని ప్రత్యేకత అంటూ ఆయనను అడిగితే ఆయన మా గురించి అడిగి మరోసారి బయటనున్న బోర్డులు చూసి రమ్మని చెప్పారు. అనంతరం అన్ని విషయాలు పూర్తిగా వివరించారు. ఇది ఒక మిఠాయి దుకాణం. అయితే అన్ని స్వీట్ షాపులు లాంటిది మాత్రం కాదు. పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో పండించిన ఉత్పత్తులతో తయారైన మిఠాయిలనే ఇక్కడ అమ్ముతారు. ఆ మిఠాయిలకు వాడే ప్రతి పదార్థం కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చేది మాత్రమే. ఇతర స్వీట్ దుకాణాలు ఉపయోగించే అనారోగ్యకరమైన మైదా, రిఫైన్డ్ ఆయిల్, వెండి తగరం, కృత్రిమ రంగులు, ఫ్లేవర్లు ఎమరాల్డ్ దుకాణంలో మాత్రం వాడరు. దేశీ ఆవు పాలు, బెల్లంతో చేసిన మిఠాయిలు మాత్రమే అమ్ముతారు. గో ఆధారిత అంటే ఆవులు, అది దేశీ ఆవుల ఎరువులతోనే అనేక పంటలు పండించి ఈ మిఠాయిలను తయారు చేస్తారు. పంటలు సరే, మరి నూనెలు కూడా మన పురాతన పద్ధతి అంటే గానుగులు ఆడించినదే వాడుతున్నారు. ఆ గాను గురించే మనం గత కథనంలో చూసాం. ఆ నూనెలు కూడా ఇక్కడ అమ్మకానికి పెట్టారు. ఈ దుకాణంలో మిఠాయిలే కాకుండా అనేక రకాల విత్తనాలు, కూరగాయలు, పప్పులు, దినుసులు అన్నీ అమ్ముతారు.
మరీ ప్రత్యేకంగా మన పూర్వీకులు పండించే అనేక రకాల వడ్లు పండించి ఆ బియ్యాల్ని ఇక్కడ అమ్ముతారు. అలాగే 365 రకాల ధాన్యాలను ప్రస్తుతం ఎమరాల్డ్ సంస్థ అధినేత విజయరామరాజు గారు పండిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 7:30 నుంచి 10:30 వరకు రుచికరమైన ఆరోగ్యకరమైన అల్పాహారం అందుబాటులో ఉంటుంది. అలాగే సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 వరకు కూడా అల్పాహారం పెడతారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న భోజనం ఉంటుంది. ఎమరాల్డ్ సంస్థ ఆంగ్ల క్యాలెండర్లను పాటించదు. తెలుగు పంచాంగాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది. అందుకే అన్ని రోజుల్లోనూ హోటల్ను తెరిచి ఒక్క ఏకాదశికి మాత్రం సెలవు పెడతారు. మచిలీపట్నంలోనే కాకుండా హైదరాబాదులో కూడా రామకృష్ణ సేవా సంస్థ రోడ్డులో ఎమరాల్డ్ మిఠాయి దుకాణం మరోటి ఉంటుంది. వాస్తవానికి అదే ముందు స్థాపించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎమరాల్డ్ మిఠాయి దుకాణం పక్కనే వీళ్లు నిర్వహిస్తున్న భోజనశాల మరో ఎత్తు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే క్రమంలో కొన్ని బియ్యాలపై జనాల్లో ఉండే అపోహలు పోగొట్టేటందుకు వాటితో భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నారు. అసలు ఈ భోజనశాలను చూస్తేనే ఒక ప్రత్యేకమైన అనుభూతి తప్పనిసరిగా కలుగుతుంది. మన పాత పద్ధతుల్లో ఉండేటట్టుగా కింద చాపపై కూర్చొని పీఠలపై భోజనం తినే సదుపాయాలు, కింద కూర్చోలేని వాళ్ల కోసం యథావిధిగా టేబుళ్లు, పేడతో అలికిన నేల, గోడలు, వరిపిండి ముగ్గులు, వరిగడ్డి పైకప్పులు, తాటి ఈత దూలాలు, వడ్ల ఎన్నుల తోరణాలు, ఇలా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది ఈ భోజనశాల. ఏ హోటల్లో అయినా భోజనానికి గాని అల్పాహారానికి గాని వెళ్లే కస్టమర్ ప్రధానంగా గమనించేవి 3 అంశాలు: రుచి, ఆరోగ్యం, శుభ్రత. భోజనం రుచికరంగా ఉందా, పరిశుభ్రతను పాటిస్తున్నారా, వంటకు ఆరోగ్యకరమైన పదార్థాలు వాడుతున్నారా అని. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రుచి, శుభ్రతను అందివ్వడంలో చాలా హోటల్లో విజయవంతమవ్వచ్చు. కానీ ఆరోగ్యం, ఇది మాత్రం 5 స్టార్ హోటల్కైనా అసాధ్యమే. ఎందుకంటే ఇప్పుడు అన్ని హోటల్స్ వాడేవి పెస్టిసైడ్స్ తో పండించే ఆహార ఉత్పత్తులే. వారికి వేరే గత్యంతరం లేదు. మరి అలా ఏ పెస్టిసైడ్స్ వాడకుండా కేవలం పశువుల ఎరువులు, అది దేశీ పశువుల ఎరువులతో పండించిన పంటలతో వండిన వంటకాలు వడ్డిస్తున్న ఏకైక భోజనశాల మాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఇదొక్కటే. అందుకే దీనిని రాష్ట్రంలోనే నెంబర్ 1 భోజనం అన్నాం. దేశంలో ఇలాంటి ప్రయోగం మరెక్కడా లేకపోతే దేశంలోనే ఈ భోజనాన్ని నెంబర్ 1 అనొచ్చు కూడా. పార్సెళ్ల కోసం సంచులు, స్టీలు డబ్బాలు తెచ్చుకోవాలని చెప్పే నిర్వాహకులు అవి తెచ్చుకోలేని వాళ్లకు నిర్ణీత ధరతో కాగితపు డబ్బాలతోనూ తాటిరేకుల బుట్టలతోనూ పార్సెళ్లు ఇస్తారు. పెట్రోలియం వ్యర్థాలు కలపని 13 రకాల హానికర రసాయనాలతో శుద్ధి చేసిన నూనెలు, విష రసాయన పదార్థాలు ఉపయోగించమని ఎమరాల్డ్ సంస్థ బోర్డులో రాసిపెట్టింది. అలాగే అల్యూమినియం పాత్రలు ఉపయోగించరు. కంచు, ఇత్తడి, రాగి పాత్రల్లో మాత్రమే వండుతారు. మనోవ్యాధులకు, మెదడు క్యాన్సర్కు కారణమైన టేస్టీ సాల్ట్ ఉపయోగించమని చెబుతారు. దానికి బదులుగా గళ్ళుప్పును వంటల్లో వాడతారు. రంగులు, ఫ్లేవర్లు, ప్లాస్టిక్ విస్తర్లు ఖచ్చితంగా వాడరు. తొలిసారి ఈ హోటల్లో అడుగుపెట్టిన విలేజ్ వన్ టీం మా పెళ్ళై సాంబా బియ్యంతో చేసిన కిచిడీని రుచి చూడాలనుకుంది. నిజం చెప్పాలంటే కొంచెం అనుమానంగానే తినడం ప్రారంభించాం. ఓ 4 స్పూన్లు గొంతులోకి వెళ్ళగానే మా సందేహాలు తునాతునకలైపోయాయి. అద్భుతమైన రుచి, సంతృప్తికరమైన భోజనం, వాహ్ అనిపించింది. బందరులో ఉన్నన్ని రోజులు విలేజ్ వన్ టీం ఇక్కడే భోజనం చేస్తూ పార్సిల్ తీసుకున్నాం. ఇంత ప్రత్యేకమైన భోజనశాలను మీ అందరికీ చూపించాలనే ఈ కథనం చేశాం. ఈ కథనంపై మీ అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని ఫ్రెండ్స్ వెంటనే ఆ పని మాత్రం చేయండి. థ్యాంక్ యూ.